టాక్సిక్ టీజర్ ని రేపు 9:35 రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఈ విధమైనటువంటి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. వీళ్ళు ఇంత సడన్ గా టీజర్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఇవాళ 19th, నెక్స్ట్ మంత్ 19th సినిమా ఉంది. ఒక 10 days ఆగి డైరెక్ట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేయొచ్చు కదా. టీజర్ ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అంటే, మీకు తెలుసో లేదో మన తెలుగు స్టేట్స్ లో టాక్సిక్ ని 120 కోట్లు పెట్టి కొనుక్కోవడం జరిగింది. దీనికోసం పోటీ పడ్డారు గీతా ఆర్ట్స్, నాగవంశీ గారు, సితారా ఎంటర్టైన్మెంట్, దిల్రాజ్ గారు, వీళ్ళంతా కూడా పోటీ పడ్డారు. ఫైనల్లీ మన దిల్రాజ్ గారు 120 కోట్లు పెట్టి కొనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 200 కోట్లు ఉంది. ఆ తర్వాత యూఎస్ఏలో కూడా 120 కోట్లు. కానీ రిమైనింగ్ స్టేట్స్ లైక్ తమిళనాడు అయి ఉండొచ్చు, ఓన్ స్టేట్ అయినటువంటి కన్నడలో 250 కోట్లకి అమ్ముతామని చెప్పి ఆ ప్రొడ్యూసర్ తెలియజేస్తున్నారు. కానీ వాళ్ళైతే 250 కోట్లకి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లా. తమిళనాడులో 100 కోట్లు అంటున్నారు, అక్కడ కూడా అది ఇంట్రెస్ట్ చూపించట్లేక దాంతో టీజర్ని రిలీజ్ చేస్తాం, మేమంటే ఏందో చూపిస్తామని చెప్పి ఉన్న పలంగా టీజర్ అనౌన్స్మెంట్ అయితే ఇవాళ ఇచ్చేయడం జరిగింది అనమాట. ఈ పోస్టర్ని జాగ్రత్తగా చూడండి. యష్ బాస్ అయితే కొద్దిగా ఒంటరిగా ఉన్నాడు అనమాట. ఆ సూట్ వేసుకుంటూ లిక్కర్ తాగుతుండు. నాకైతే కేజీఎఫ్ మూవీ క్లైమాక్స్ లాగా అనిపించింది. క్లైమాక్స్ లో కూడా అంతే, అక్కడేమో తను సముద్రంలో ఉంటాడు, ఇక్కడేమో మంచు పర్వతంలో ఉన్నాడు. లైక్ చుట్టూ కూడా బ్లడ్ ఏదో యూనిక్ గా ఉంటుంది. మరి రేపు తెలుగులో వస్తుందా రాదా, వీటిని రిలీజ్ చేసినట్టే రిలీజ్ చేస్తారనేటటువంటిది రేపు దాకా అయితే మనం వెయిట్ చూడాలి. ఈ పోస్టర్ అయితే చాలా బాగుంది. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది కింద.